అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకర టీవీ తెలుగు. ఈ వీడియోలో మనం 2026 ఫిబ్రవరి నెల మకర రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ నెలలో మకర రాశి వారికి 2వ స్థానంలో శుక్ర బుధుల యొక్క సంచారం అనేది చాలా యోగదాయకమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. అలానే జన్మరాశిలో ఉచ్చ రాశిలో ఫిబ్రవరి 23వ తేదీ వరకు కూడా కుజుడి యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉంటుంది. అలానే జన్మరాశ్యాధిపతి అయిన శని భగవానుడు తృతీయంలో ఉపచయ స్థానంలో సంచారం చేస్తూ ఉండడము, అందులోనూ తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది చాలా వరకు యోగిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ నెలలో మకర రాశి వారికి శని, కుజ, బుధ, శుక్రుల యొక్క సంచారము, అలానే సువర్ణమూర్తులుగా సంచారం చేస్తున్న రాహుకేతుల యొక్క సంచారం అనుకూలంగా ఉంది. ఇక ఈ గ్రహాల గోచారం మొత్తాన్ని ఓవరాల్గా తీసుకుంటే ఈ నెలలో మకర రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చాలా వరకు పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా ఆకస్మిక ధన నష్టాలు కావచ్చు, ఆకస్మిక ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండండి. అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ శుభ కార్యక్రమాలకు సంబంధించి కూడా కొంత ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టవచ్చు. అలానే పాత బకాయిలు కావచ్చు, మొండు బకాయిలను కావచ్చు, వీటిని తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎప్పుడో ఎవరికో డబ్బులు ఇచ్చి ఉంటే 6వ స్థానంలో గురువు యొక్క సంచారం వలన ఆ డబ్బులు తిరిగి రావడానికి కొంత అవకాశం అయితే ఉంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ నెలలో మకర రాశి వారు నోటికి సంబంధించి, దంతాలకు సంబంధించి, గొంతుకి సంబంధించిన విషయాలతోటి కొంత ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 17, 18, 19 ఈ 3 తేదీల్లో ఈ హెల్త్ వైజ్ మాత్రం కొంత జాగ్రత్త వహించండి. తర్వాత కెరీర్ వైజ్ చూసుకుంటే మాత్రం ఈ నెల అనేది అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా శుక్రుడు 2వ స్థానంలో మిత్రక్షేత్రంలో సంచారం చేయడము, రాహువు కూడా మిత్రుడే అవుతారు కాబట్టి చాలా వరకు యోగదాయకంగానే ఉంటుంది. కెరియర్కి సంబంధించి ఏంటి అంటే ఉద్యోగంలో కాస్త పని ఒత్తిడి పెరిగినప్పటికీ, మనం ఎంత కష్టపడుతున్నా కూడా మనకి సరైన గుర్తింపు రావట్లేదు అన్న ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా మీకు మార్చి నెల నుండి ఇలాంటి విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ఈ నెల కొంచెం సహనంతో మీరు ఉన్నట్లయితే కనుక ఉద్యోగపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. అలానే కుటుంబానికి సంబంధించి అంటే ఫ్యామిలీ బిజినెసెస్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి కానీ ఇటువంటి వాటికి ఈ టైం అనేది ఎక్కువగా పాజిటివ్ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అలానే ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి నెల అనేది చాలా బాగుంటుంది. అంటే హోటల్స్, రెస్టారెంట్స్ రన్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు, లేదు అంటే ఈ మీట్ ఇండస్ట్రీ ఇటువంటి వాటిలో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది ఫేవరబుల్గా ఉంటుంది. తర్వాత లిక్కర్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఈ టైం అనేది బాగానే కలిసి వస్తుంది. తర్వాత ఐటీ ప్రొఫెషనల్స్కి అయితే కనుక ఈ నెల అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత డాక్టర్లకి చాలా వరకు బాగానే ఉంది. అలానే లాయర్లకి ఈ నెల అనేది ఇంకా బాగుంటుందని చెప్పుకోవాలి. రైతులకు బాగానే ఉంటుంది. చేతి వృత్తిదారుల వారికి కూడా ఈ నెల అనేది బాగానే కలిసి వస్తుంది. రాష్ట్రంలో ఉన్న కళాకారులకు కూడా చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. అయితే ఇక్కడ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. 2 అంటే వాక్కు స్థానం అవుతుంది. ఈ వాక్కు స్థానంలోనే మనకి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడబోతుంది. అలానే ఈ నెలంతా కూడా గ్రహాలు ఎక్కువగా మనకి 2వ స్థానంలోనే సంచారం చేస్తూ రాహువుతో కలిసి సంచారం చేస్తున్నాయి. కాబట్టి మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో మన నోటంట అనకూడని మాటలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి 2వ స్థానం అనేది మరలా కుటుంబ స్థానం కూడా అవుతుంది. కాబట్టి ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడానికి కావచ్చు, ముఖ్యంగా మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇలాంటి వాళ్ళతోటి మాట పట్టింపులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీకి సంబంధించి డబ్బులు కొంత ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ అబ్రాడ్ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, అంటే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలనుకునో, లేదంటే ఆల్రెడీ విదేశాల్లో ఉంటూ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మాత్రం ఈ నెల అనేది ఫేవరబుల్గానే ఉంది. అలానే కాస్త ఎంఎన్సీ కంపెనీలు ఇలాంటి వాటిలో ఉద్యోగం రావడానికి ఎక్కువ పాసిబిలిటీ కూడా ఉంది. కాబట్టి కాస్త ఫోకస్డ్గా ప్రయత్నం అయితే చేయండి. తర్వాత విద్యార్థులకి పర్వాలేదు, మరీ అద్భుతం అని చెప్పుకోవడానికి వాస్తవం ఈ నెల ఏం లేదు. కాకపోతే పర్వాలేదు అనేది మాత్రం చెప్పుకోవాలి. చదువు మీద కాస్త శ్రద్ధ అయితే పెట్టాల్సిందే. ఎందుకంటే రాహువుతో కలిసి గ్రహాల యొక్క సంచారము సో కొన్ని సందర్భాల్లో మైండ్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి శ్రద్ధగా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా మనం ఫలితాలు అనేవి చెప్పుకుందాము. ముందుగా రవి భగవానుడు మనకి ఫిబ్రవరి 12వ తేదీ వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటారు, జన్మరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. రవి భగవానుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నారంటే పర్వాలేదు. ఎందుకంటే మనకి అష్టమాధిపతి జన్మరాశిలో సంచారం అనేది మంచి అనలిటికల్ స్కిల్స్ ఇస్తుంది. అలానే ఎవరు ఎటువంటి వాళ్ళు అని తెలుసుకునే ప్రయత్నం చేయడము ఇట్లాంటి వాటిలో పాజిటివ్గానే ఉన్నప్పటికీ కూడా రవి భగవానుడు జన్మరాశిలో సంచారం చేస్తుంటే ఒక్కోసారి ఏంటంటే తలనొప్పి కావచ్చు, మైగ్రెయిన్స్ కావచ్చు, లేదంటే ఒంట్లో వేడి ఎక్కువైపోయి తద్వారా సమస్యలు బాధపడడము ఇట్లాంటివి ఉండే అవకాశాలు అంటూ ఉంటాయి.
ఈయన ఫిబ్రవరి 13వ తేదీ నుండి కూడా 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. అష్టమాధిపతి అవుతూ 2వ స్థానంలో సంచారము ఆకస్మిక ధన లాభాలను ఇస్తుంది, ఆకస్మిక ధన నష్టాలను కూడా ఇస్తూ ఉంటుంది, కుటుంబ బాధ్యతలను పెంచుతూ ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ పాలసీస్, ట్యాక్స్, జిఎస్టీ ఇలాంటి వాటిలో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది ఫేవరబుల్గా ఉంటుంది. టార్గెట్స్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ రవి భగవానుడు రాహువుతో కలిసి సంచారం చేయబోతున్నారు. కాబట్టి మనం ఏం చెప్పుకోవాలి, ఇక్కడ రవి అంటే ఆత్మకారకుడు. ఈయన వచ్చేసేసరికి రాహువుతో కలిసి సంచారం చేస్తున్నారు కదా, కాబట్టి ఈగో ఫీలింగ్స్ అనేవి పెరిగిపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మన మాట తీరు సరిగ్గా లేకపోవడం, 2 అంటే వాక్కు స్థానం, కుటుంబ స్థానం, ధనస్థానం అవుతూ ఉంటాయి. సో ఇక్కడ రాహుతో కలిసి రవి యొక్క సంచారం అనేది ఈగో ఫీలింగ్స్ ఎక్కువ ఇచ్చి యారగెన్సీ తోటి ఎదుటి వాళ్ళని ఏదో ఒకటి అంటాము, అక్కడి నుంచి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు అంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనకన్నా పై అధికారులతోటి కావచ్చు, లేదు అంటే తండ్రితోటి కావచ్చు, చిన్న చిన్న మాట పట్టింపులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి ఫిబ్రవరి 17వ తేదీన రవి రాహుల యొక్క కంజంక్షన్ వల్ల మనకి సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. వాస్తవంగా ఈ సూర్యగ్రహణం అనేది మనకి భారతదేశంలో కనిపించదు, చాలా దేశాల్లో కనిపించడం లేదు, కేవలం అంటార్క్టికా ఈ ఏరియాలోనే కొన్నిట్లో కనిపిస్తున్నప్పటికీ కూడా 17వ తేదీన మనకి 2వ స్థానంలో సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి 2 అంటే కుటుంబ స్థానం, ధనస్థానం, వాక్కు స్థానం అవుతాయి. కాబట్టి ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, హెల్త్కి సంబంధించి ముఖ్యంగా త్రోట్ లేదంటే దంతాలు వీటికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త ఉండండి. మాట్లాడే విషయంలో మాత్రం మకర రాశి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏం మాట్లాడుతున్నామో, ఏ విధంగా మాట్లాడుతున్నామో అనేది ఆచితూచి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాలు, సూర్య నమస్కారాలు చేసుకున్న మకర రాశి వాళ్ళు ఈ నెలలో రవి యొక్క అనుగ్రహం కోసం. తర్వాత కుజుడు యొక్క సంచారం. కుజుడు మనకి ఫిబ్రవరి 23వ తేదీ వరకు కూడా మకర రాశిలోనే, జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. మకర రాశి అనేది కుజుడికి ఉచ్చ రాశి అవుతుంది. మన మకర రాశి వరకు కుజుడు ఏమవుతారు, ఆయన చతుర్థ లాభాధిపతి. చతుర్థ లాభాధిపతి జన్మరాశిలో సంచారం చేయడం అనేది విపరీతమైన కోపాన్ని ఇస్తూ ఉంటుంది, ఆవేశాన్ని ఇస్తూ ఉంటుంది, లేదంటే కొన్ని సందర్భాల్లో విపరీతమైన ఇరిటేషన్ ఇస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ధైర్య సాహసాలను ఇస్తూ ఉంటుంది. ఏ పనైనా సరే చేయగలం, నా వల్ల అవుతుంది, నేను చేయగలను అన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీటన్నిటిని కూడా ఇస్తూ ఉంటుంది. సో ఒక విధంగా జన్మరాశిలో కుజుడు యొక్క సంచారాన్ని మనం కాస్త మిశ్రమంగా చెప్పుకున్నప్పటికీ చాలా వరకు పర్వాలేదు. ముఖ్యంగా కలిసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఉంటుంటాయి. కాబట్టి జాబ్స్, ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఈయన ఫిబ్రవరి 23వ తేదీ నుండి కుంభరాశిలో రాహుతో కలిసి సంచారం చేయబోతున్నారు. కాబట్టి మాట తీరు విషయంలో మకర రాశి వాళ్ళు మాత్రం ఫిబ్రవరి నెలలో చాలా జాగ్రత్తగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత శుక్రుడు యొక్క సంచారం. శుక్రుడు మన మకర రాశి వారికి ఏమవుతారు, ఆయన పంచమాధిపతి, అలానే దశమాధిపతి. పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు ఫిబ్రవరి 5వ తేదీ వరకు కూడా మకర రాశిలో, జన్మరాశిలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటారు. ఫిబ్రవరి 5 తర్వాత నుండి 2వ స్థానంలో కుంభరాశిలో రాహుతో కలిసి సంచారం చేయబోతున్నారు. అది కూడా మిత్రక్షేత్రమే అవుతుంది. శుక్రుడు మాత్రం చాలా పాజిటివ్గా ఉన్నారు. ముఖ్యంగా పంచమాధిపతి అవుతూ 2వ స్థానంలో సంచారం చేయడం అనేది ధనయోగాన్ని యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి ఈ టైంలో ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ లభించే అవకాశాలు ఉన్నాయి. రవి వల్ల ఆకస్మిక ధనలాభాలు, ధన నష్టాలు ఉన్నప్పటికీ కూడా శుక్రుడు ధనయోగాన్ని యాక్టివేట్ చేస్తున్నారు. కాబట్టి అవసరానికి తగ్గ డబ్బు అనేది ఏదో ఒక విధంగా చేతికి అందుతూనే ఉంటుంది. అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కావచ్చు, లేదంటే స్నేహితులతో కలిసో, బంధువులతో కలిసో, లేదంటే మన కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా బయటకు వెళ్ళడమో, సరదాగా విందు వినోదాలు ఇలాంటి విషయాల్లో పాజిటివ్ ఫలితాలు అయితే ఇస్తూ ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటి, శుక్రుడు మనకి దశమాధిపతి కూడా, అంటే ఉద్యోగము, వ్యాపారము వీటిని ఇండికేట్ చేసేది కూడా శుక్రుడే. ఈ నెల 2వ స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే ఇది కూడా మనం పాజిటివ్గానే చెప్పుకోవాలి. ఇక్కడ కూడా అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగపరమైన విషయాల్లో చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. మీలో ఎవరైనా ఆల్రెడీ మీకు ఫ్యామిలీ బిజినెసెస్ ఎలాంటివి ఉండి మీరు ఆ బిజినెసెస్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇది కాస్త మంచి టైంగా చెప్పుకోవాలి గోచార రీత్యా చూసుకుంటే. అలానే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వాటిల్లో కూడా కాస్త పాజిటివ్ ఫలితాలు పొందే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. కాకపోతే ఇక్కడ శుక్రుడు రాహుతో కలిసి సంచారం చేస్తున్నారు కాబట్టి గ్రీడీనెస్ అనేది ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. ఇది ఒకటి మీరు కంట్రోల్ చేసుకోవాలి. అలానే దశమాధిపతి 2వ స్థానంలో సంచారం అనేది కొన్ని సందర్భాల్లో మన కుటుంబ సభ్యుల ద్వారా, మన ఫాదర్, మదర్ ఇలాంటి వాళ్ళ ద్వారా ఏదైనా జాబ్ రెఫరెన్స్లు, రికమెండేషన్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. అలానే దశమాధిపతి రాహుతో కలిసి సంచారం చేస్తున్నారు అంటే అబ్రాడ్ కనెక్షన్స్ వీటిలో చాలా వరకు పాజిటివ్ ఫలితాలను అయితే ఇస్తూ ఉంటుంది.
అలానే ఇంకొకటి ఇక్కడ శుక్రుడు పంచమాధిపతి అయ్యారు కదా, పంచమం అంటే మరలా సంతానాన్ని తెలియజేస్తుంది, ప్రేమ, వీటిని తెలియజేస్తూ ఉంటుంది. ఈయన 2వ స్థానంలో రాహుతో కలిసి సంచారం చేస్తున్నారు. కాబట్టి సంతానపరమైన విషయాల్లో చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది. బట్ వాళ్ళ గురించి మనం నెగిటివ్గా చెప్పుకోవడానికి ఏం లేదు, కానీ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో ఏంటి అంటే కమ్యూనికేషన్ అనేది క్లియర్గా ఉండగలగాలి. మనం ఏమనుకుంటున్నామో, మన మనసులో ఏముందనేది ఎదుటి వాళ్ళకి ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగలగాలి, లేదంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలగాలి. లేదు అంటే మాత్రం ప్రేమ వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశాలు అంటూ ఉంటాయి. ఈ విషయంలో కొంత జాగ్రత్త. తర్వాత శుక్రరాహుల యొక్క కలయిక అనేది కళాకారులకి, క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. కాబట్టి ఇంటీరియర్ డిజైన్ కావచ్చు, వెబ్ డిజైన్ కావచ్చు, మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇక శుక్రరాహుల యొక్క సంచారం అనేది కొన్ని సందర్భాల్లో ఆడవారిలో హార్మోనల్ ఇష్యూస్ని ఇచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. పీరియడ్స్ డిలే అవ్వడం కావచ్చు, ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రాపర్ డైట్ ఫాలో అవ్వడం మనం, లేదంటే దానికి సంబంధించి ఎటువంటి మెథడ్స్ అయితే ఫాలో అవ్వాలో, ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలో అవి తీసుకోండి. తర్వాత బుధగ్రహ సంచారం. బుధుడు మనకి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కూడా మకర రాశిలో, జన్మరాశిలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటారు. 6వ స్థానానికి అధిపతి, అలానే 9వ స్థానానికి అధిపతి జన్మరాశిలో సంచారం చేయడం అనేది పర్వాలేదు. ఈయన మనకి ఫిబ్రవరి 3వ తేదీ నుండి కూడా కుంభరాశిలో 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. భాగ్యాధిపతి అవుతూ ధనస్థానంలో పంచమాధిపతి అయిన శుక్రుడితో కలిసి సంచారం అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది. ఫిబ్రవరి నెల మాత్రం మకర రాశి వారికి ఫైనాన్షియల్గా, ఆర్థిక పరంగా చాలా మంచి యోగదాయకమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది. కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగం రావడం ద్వారా కావచ్చు, ఉద్యోగంలో శాలరీలు ఇంక్రిమెంట్లు, ఇలాంటివి ప్రమోషన్లు ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. మోస్ట్లీ మార్చిలో వస్తాయి అనుకోండి, బట్ ఫిబ్రవరికి కూడా మనకు చాలా వరకు ఛాన్స్ ఉందని చెప్పుకోవాలి. అలానే ఈ టైంలో ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. బిజినెస్లో మంచి ఎక్స్పాన్షన్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ ప్రొఫెషనల్స్కి ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీకి సంబంధించి కావచ్చు, కామర్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది. ఎవరైనా అటువంటి వాటిలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే కూడా చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వారికి కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మాట తీరు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బుధుడు కమ్యూనికేషన్కి కారకత్వం వహిస్తారు. అటువంటి బుధుడు రాహుతో కలిసి ఎప్పుడైతే సంచారం చేస్తున్నారో కొన్ని సందర్భాల్లో అసలు మనం ఒకటి అనుకుంటాము, ఏదో మాట్లాడాలి, ఇలా చెప్పాలి, అలా చెప్పాలి అనుకుంటాము, బట్ మన నోటంటే మాత్రం దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఆ మాటలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి వాటి ద్వారా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫిబ్రవరి నెలలో మకర రాశి వాళ్ళు మాత్రం మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఇక్కడ బుధుడు 9వ స్థానానికి అధిపతి అని చెప్పుకున్నాం కదా. 9 అనేది ఉన్నత విద్యను తెలియజేస్తూ ఉంటుంది, అలానే తండ్రిని తెలియజేస్తుంది, విదేశీ అనుమతి, దూర ప్రాంతాల ప్రయాణాలు, వీటిని తెలియజేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే భాగ్యాధిపతి రాహుతో కలిసి సంచారం చేస్తున్నారో ఏవియేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి పాజిటివ్, అలానే దూర ప్రాంత ప్రయాణాలు చేయాలి అనుకుంటున్న వాళ్ళకి పాజిటివ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకి, ముఖ్యంగా ఉన్నత విద్య చదివే వాళ్ళకి మాత్రం కొంత జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇక్కడ రాహుతో ఎప్పుడైతే ఏదైనా గ్రహం కలిసిందో ఆ గ్రహం యొక్క కారకత్వాన్ని పెంచేస్తూ ఉంటుంది. అలానే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మాయని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనిషి పక్కకి డైవర్ట్ అవ్వడం ఇట్లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. సో కొంచెం జాగ్రత్త విద్యార్థులు అయితే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక తర్వాత మనం పంచగ్రహ కూటమి గురించి కూడా చెప్పుకుందాము. ఫిబ్రవరి 17, 18, 19 తేదీల్లో కుంభరాశిలో మనకి రాహువు, రవి, బుధ, శుక్ర, చంద్రుడి యొక్క సంచారం వలన మనకి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. జనవరిలో చూసిన దానికంటే కూడా ఫిబ్రవరిలో చూడబోయే పంచగ్రహ కూటమి అనేది కాస్త స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే చూపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 2వ స్థానంలో ఏర్పడుతుంది. 2 అంటే కుటుంబ స్థానం అవుతుంది, ధనస్థానం, వాక్కు స్థానం అవుతాయి. మనం తీసుకునే ఆహారం ఇవన్నీ వస్తాయి. కాబట్టి కాస్త ఫుడ్ పాయిజన్ ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వీలైనంత వరకు బయట ఫుడ్ తినకపోవడం అనేది ఒకటి మంచి ఉత్తమమైన పనిగా చెప్పుకోవాలి. రెండోది, మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ నేను మీకు వీడియో స్టార్టింగ్ నుండి కూడా ఇదే విషయాన్ని పదే చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత కుటుంబ సభ్యులతోటి ఈ టైంలో చిన్న చిన్న విభేదాలు వచ్చేందుకు కావచ్చు, లేదంటే వాళ్ళ ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, ఇక చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. అయితే ఇక్కడ ఈ టైం అనేది మనకి ఆర్థికంగా ఇబ్బంది పెట్టవచ్చు, లేదా ఆర్థిక పరంగా ఎక్స్ట్రీమ్ పాజిటివ్ రిజల్ట్స్ని కూడా ఇవ్వచ్చు. ఇది మీకు ఆ గ్రహం కుంభరాశిలో అష్టవర్గ పాయింట్స్లో ఎన్ని బిందువుల దగ్గర ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనే దాన్ని బట్టి అయితే ఆ రిజల్ట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. సో అది ఒకసారి మీ జన్మ జాతకాన్ని చూసుకోండి, సరిపోతుంది. ఎందుకైనా మంచిది కాస్త
ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి. ఎందుకంటే రవి రాహుల కాంబినేషన్ అనేది అంత కరెక్ట్ కాదు కాబట్టి మరలా దీనికి పితృదోషాలు పితృరుణాలు ఇలా చెప్తుంటారు. సో ఆదిత్య హృదయ స్తోత్రాలు అనేవి పారాయణ చేసుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత మనం గురువుగారి యొక్క సంచారం గురించి చెప్పుకుందాము. గురువుగారు మనకి నెలంతా కూడా మిథున రాశిలో 6వ స్థానంలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. ఇది కాంపిటీషన్స్లో విజయం సాధించడము, శత్రువుల మీద విజయాన్ని సాధించడము ఇటువంటి వాటిని ఇస్తున్నప్పటికీ కూడా ఎట్ ద సేమ్ టైం పాత బకాయిల్ని కావచ్చు, లేదు అంటే పాత గొడవలను కావచ్చు మరలా తెర మీదకి తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు కూడా గురుస్తోత్రాలు పారాయణ చేసుకోవడం వలన ఇంకా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందొచ్చు. తర్వాత శని భగవానుడి యొక్క సంచారము. శని భగవానుడి నెలంతా కూడా మనకి మీనరాశిలో 3వ స్థానంలో తన సొంత నక్షత్రమైన ఉత్తరభద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. విక్రమ స్థానంలో ఉపచయ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అద్భుతంగా యోగిస్తుంది. మంచి కార్యజయాన్ని ఇస్తుంది. ఏ పైనా సరే మొదలు పెడితే దాన్ని తప్పక పూర్తి చేయాలి, సక్సెస్ కావాలి అన్న తపనని పెంచుతూ ఉంటుంది. అలానే చేతి వృత్తిదారుల వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా బాగా యోగిస్తుంది. కార్మికులకి, కర్షకులకి వీళ్ళందరికీ అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అలానే కాస్త ప్రయాణాలను ఇచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో బద్ధకాన్ని కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. కాస్త రోజు ఒక 30-40 నిమిషాలు వాకింగ్ చేయడం ఇలాంటివి అలవాటు చేసుకోండి. శని భగవానుడి యొక్క సంచారం అద్భుతంగా యోగిస్తుంది. తర్వాత రాహు గ్రహ సంచారము. రాహు మనకి ఈ నెలంతా కూడా 2వ స్థానంలో శతభిష నక్షత్రంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. 2వ స్థానంలో తన సొంత నక్షత్రంలో సంచారం చేస్తున్నారు, పైగా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. కాబట్టి రాహు యొక్క సంచారాన్ని మనం పాజిటివ్గానే చెప్పుకోవాలి. ధన కుటుంబ వాక్కు స్థానంలో రాహు యొక్క సంచారం అనేది అవసరానికి తగ్గ డబ్బుని ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ బుధుడితో కలిసి సంచారం అనేది ఏం చేస్తుందంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్, స్పెక్యులేషన్ ఇలాంటి వాటిలో విపరీతమైన అత్యాశని ఇచ్చేస్తూ ఉంటుంది. ఈజీగా డబ్బులు సంపాదించేసేయాలి, తొందరగా కోటేశ్వరులం అయిపోవాలన్న ఈ ఇదిని ఎక్కువగా పెంచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. అలానే రాహు రవితో కలిసి సంచారం చేస్తున్నారు అంటే కోపాన్ని, ఆరోగ్యన్సీని పెంచుతుంది, నోటు దూడలను పెంచుతుంది ఓపెన్గా చెప్పాలంటే. తద్వారా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. తర్వాత రాహు చంద్రుల సంచారం జరుగుతుందంటే క్లారిటీ ఇవ్వదు, కన్ఫ్యూజన్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఫిబ్రవరి 17, 18, 19 ఈ 3 తేదీల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరికి అడ్డుండి డబ్బులు పెంచడాలు ఇలాంటివి మాత్రం ఈ 3 రోజుల్లో అసలు పెట్టుకోవద్దు. తర్వాత రాహు శుక్రుడు యొక్క సంచారం పర్వాలేదు, ఉద్యోగస్తులకి బాగానే ఉంటుంది. ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వడానికి కావచ్చు, ఆన్సైట్ ఆపర్చునిటీస్ని కావచ్చు ఇచ్చే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి. తర్వాత కేతుగ్రహ సంచారం. మనకి ఈ నెలంతా కూడా ఆయన సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆధ్యాత్మిక పురోగతి ఉంటుందని చెప్పుకోవాలి. మంత్ర సాధన కావచ్చు, మెడిటేషన్స్, కుండలిని యోగా ఇలాంటి వాటిలో ఆసక్తి పెంచుతూ ఉంటుంది. జ్యోతిష శాస్త్రం కావచ్చు, హస్త సాముద్రికం కావచ్చు, లేదంటే ఏదైనా ఇన్డెప్త్గా వెళ్ళి తెలుసుకోవాలన్న కోరికలను ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. సో కేతు యొక్క సంచారం కూడా అనుకూలంగానే ఉంది. తర్వాత మనం మాసాధిపతుల గురించి కూడా తెలుసుకుందాము. మనకి ప్రతి మాసంలో అంటే మనకి చైత్రము, వైశాఖము, జ్యేష్టం ఇలాంటి తెలుగు మాసాలు ఉన్నాయి కదా. సో ఇలా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం అనేది అధిపతిగా వస్తూ ఉంటుంది. వీటిని మాసాధిపతులు ఉంటూ ఉంటారు. గ్రహాల గోచారంతో పాటు మనం ఈ మాసాధిపతులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ మనకి ఫిబ్రవరి నెలలో మాఘమాసం కొంతకాలము, అలానే పాల్గొన మాసం ప్రారంభము ఉన్నాయి. 18వ తేదీ వరకు కూడా మనకి మాఘమాసం ఉంటుంది. 18 నుండి పాల్గొన మాసం స్టార్ట్ అవుతుంది. సో ముందుగా ఇక్కడ మనం ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే 18వ తేదీ వరకు కూడా మనకి శని భగవానుడు మాసాధిపతిగా ఉన్నారు. 18 తర్వాత నుండి రవి భగవానుడు మాసాధిపతిగా వస్తున్నారు. సో మొదటి 18 రోజులు కొంత జాగ్రత్తగా ఉండండి. బద్ధకం పెరుగుతూ ఉంటుంది, ఏ పని చేయబుద్ధి కాదు, రాత్రిపూటలు ఏమో ఏదో తెలియని టెన్షను, నిద్ర సమస్యలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అయితే 18 తర్వాత నుండి చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రానికి వాస్తవంగా నక్షత్రాధిపతి రవి భగవానుడు, ఆయనే మాసాధిపతిగా కూడా రాబోతున్నారు కాబట్టి 18వ తేదీ తర్వాత నుండి బ్రహ్మాండంగా యోగిస్తుంది. సో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాలు పారాయణ చేసుకోండి, చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. తర్వాత శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం వారికి 18 ఫిబ్రవరి వరకు కూడా కుజుడు మాసాధిపతిగా ఉన్నారు. 18 తర్వాత నుండి రాహు మాసాధిపతిగా వస్తున్నారు. కుజుడు పర్వాలేదు, అంటే మకర రాశిలో నొచ్చి పొందుంటారు కాబట్టి పర్వాలేదు. కాకపోతే రాహు ఏంటంటే ఓవర్ థింకింగ్ ఇస్తూ ఉంటారు, యాంగ్జైటీస్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకోండి, లేదంటే పరమేశ్వరుడి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత ధనిష్ట నక్షత్రం.
ధనిష్ట నక్షత్రం వారికి 18వ తేదీ వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉన్నారు. 18 తర్వాత నుండి కేతువు మాసాధిపతిగా వస్తున్నారు. బుధుడు మాసాధిపతిగా వస్తే పర్వాలేదు, మంచి తెలివితేటలు ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఒకవేళ మీ జాతకంలో ఏమన్నా బుధుడు నిలిచిపడితేనే ఇబ్బంది, సో అదొకటి చూసుకోండి. కేతువు మాసాధిపతిగా వస్తున్నారంటే ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా కాస్త డిటాచ్మెంట్ ఫీలింగ్ అనేది ఉంటూ ఉంటుంది. ఎవరితోనో మాట్లాడే బుద్ధి కాదు, ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్తోత్రాలు పారాయణ చేసుకోండి, అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది.